ఆ కన్యతో నిన్ను కలిపి నీ జన్మ ధన్యమేలా చేస్తా. చెప్పే ఈ దాచక ఎవరా చిలక. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం రోస్ట్ చేయబోయే క్యాండిడేట్ ఎవరా అంటే మీకు స్టార్టింగ్లోనే చిన్న క్లిప్తో అర్థమైపోయి ఉంటుంది, బొమ్మ అదుర్స్ అని. సో ఈరోజు వీడియోలో మనం రోస్ట్ చేసేది ఆవిడనే. సో ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆవిడ. సో దీంట్లో 18+ కంటెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని వినండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్త వారు చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఈ వీడియో చూడంగానే మా ఫ్రెండ్ అయితే పరిగెత్తుకొని ఎలా వస్తున్నాడో చూడండి. ఈ మేం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎంత కరువులో ఉన్నాడో. సో ఇదేం చూసో నెక్స్ట్ వీడియో చూస్తే అదిరిపోద్ది. మామూలు రెస్పాన్స్ కాదు ఇది. ఎవరా అక్కడ వరకే చూపిస్తుంది? ఏం మొత్తం చూపించచ్చు కదా. ఏంటి సోషల్ మీడియాలో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో రొట్టరా బాబు. అక్కడ వరకే చూపించేదేంటి? మొత్తం ఎత్తచ్చు కదా. ఎత్తితే అందరికీ కనబడదు కదా. నువ్వు వాళ్ళకి అనకరా బాబు. సోషల్ మీడియాలో ఎక్కడ వరకు చూపించాలి, ఎంత చూపించాలి అదంతా వాళ్ళకే తెలుసు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మరి ఈ సాంగ్ డాన్స్ చేస్తున్నట్లేదు, మంచం మీదకి రండిరా అన్నట్టు ఉందరా బాబు. నువ్వు వాళ్ళకి అనకరా బాబు. మన మీద అద్దా. మనం అదలే పరువు తక్కువ అనుకుంటదేమో, మన మీద అడిపోద్ది. నువ్వు నోరేసుకుని ఏది పడుతుంది వాకో. కొంచెం సైలెంట్ గా మాట్లాడరా బాబు, నాకు భయమే ఉందా. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. ఏంట్రా పొరపాటున బాత్రూంలో దూరేసావేంటి? మొత్తం నీకు ఫ్రీజ్ వస్తుందిగా. రే అలా ఏంట్రా బాబు. నేను పొరపాటునే అనలేదు. సడన్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ రొట్టె వచ్చిందిరా బాబు. నన్ను అంతా వేటరా నువ్వు. అక్క నీకు దండం పెడతాను అక్క. ఇలాంటి వీడియోలో అయితే పోస్ట్ చేయక. నీకు దండం ఉండదు అక్క. ఏంటక్క టవల్ కట్టుకుని అన్ని చూపించేస్తున్నావు. దండం పెడతాను అక్క. ఇంకో దారి లాంటి చేయకే. అమ్మాలే ఎంత బొమ్మాలే. ఎప్పుడైనా ఇతను చేయాలనుకుంటే 2 నిమిషాల్లో కారిపోతుంది. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఆ తర్వాత తెలియదే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు దండమే తల్లి బాబు. ఇలాంటి వీడియోస్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెట్టగా. చిన్నపిల్లలు అందరూ చూస్తున్నారు బాబు. అమ్మ మహా తల్లి, రే నువ్వైనా చెప్పరా. నీ మాట అంటున్నా వింటదేమో, చెప్పరా బాబు. ఈ ఫిలిం పై అరవింద్ చూసినప్పుడు చాలా ముచ్చటేసింది అక్క. ఎక్కడో రేంజ్కి వెళ్ళిపోతాం అనుకుంటే ఈ పాతాళానికి అడిపోయి ఇలాంటి వీడియోస్ చేసుకుని బతుకుతున్నాం ఏంటక్క. దయచేసి ఆ వంటల వీడియోలు అయితే చేసుకో, కానీ ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోలు మాత్రం చేయగక్క. నీ దండం పెడతాం. నీ ఫ్యాన్స్ అసోసియేషన్ గా నేను చెప్తున్నా, వదిలేక. ఇంకా తప్పు ఆవిడది కాదురా. ఈ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో సొల్లు ఖర్చుకుంటా ఆవిడ వీడియోలు చూస్తారు కదా, వాళ్ళ తప్పు. వాళ్ళ లైక్లు ఈ కామెంట్లు పెట్టి ఆవిడ బాగా ఫేమస్ చేశారు కదా, అది. లేకపోతే ఆవిడెందుకు చేస్తే ఇలాంటి వీడియోస్ ఈ చెత్తన కొడుకులు తన్నాను ముందు వీటికి ఎంకరేజ్ చేసి ఇంకో వీడియో కావాలని అడిగేవాడిని. ఫ్రీ అందరినే కాదు, కరువు బ్యాచ్ అంటున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే మీ అందరూ అనుకుని పోయారు. అందరినే కాదులే, కరువు బ్యాచ్ కరుణా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి చూడండి, ఎలా అయితే తెలుస్తుంది.
కాశీరాజు గారు ఆ గోడ మీద మీ పేరు కానీ రాయలేదు కదండి. ఈ వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక 1000 లైక్స్ కొట్టండి అబ్బా. సో మీరు కొట్టేస్తారని నమ్మకం ఉంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానల్ రీచ్ అయితే ఎక్కువ ఉండాలి. ఎండ్ క్రెడిట్స్ అయితే చూసేయండి. ఏంటి పిల్లలు ఏంట్రా బోండాలు చూస్తున్నావా?